మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే మహేష్ గారు. నమస్తే ఉషా గారు. మేనిఫెస్టేషన్ చాలా మందికి చాలా కోరికలు ఉంటూ ఉంటాయి. కొంతమందికి శాలరీ హైక్ అవ్వాలని, కొంతమందికి కార్ కొనుక్కోవాలని, కొంతమందికి సొంత ఇంటి కళ, ఇలా రకరకాలుగా సాధించాలి, అచీవ్ చేయాలనుకుంటూ ఉంటారు. దానికి తగ్గట్టుగా శ్రమించినా కొన్నిసార్లు ఎందుకు అవకాశం రాదు, చేజారిపోతూ ఉంటుంటుంది. మేనిఫెస్టేషన్ త్రూ వాళ్ళకున్న కోరిక ఏదైనా సరే నెరవేరాలి అంటే ఏ విధంగా? మీరు ప్రతిరోజు నిద్రపోయే ముందు, ప్రతి రాత్రి ఈ డ్రీమ్ మ్యాజిక్ ఫార్ములాని యూజ్ చేస్తే మీ జీవితంలో మీరు ఏది మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నా అది ఖచ్చితంగా షూర్గా 100% జరుగుతుంది. డ్రీమ్ మ్యాజిక్ ఫార్ములా. దానికంటే ముందు టేక్ యూర్ నోట్ ప్యాడ్ అండ్ పెన్. మీ జీవితంలో మీరు ఇమీడియట్గా ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో ఒక 3 డ్రీమ్స్ రాయండి. ప్రయారిటీ వైజ్గా 1, 2, 3 రాసిన తర్వాత ఈ డ్రీమ్ మ్యాజిక్ ఫార్ములా 2 స్టెప్స్. మొదటి స్టెప్ ఏంటంటే మీరు ఏదైతే రాస్తున్నారో, ఏ డ్రీమ్ని అయితే మీరు రాస్తున్నారో అది ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. రెండో స్టెప్ ఏంటంటే మీ జీవితంలో మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారో అది ఆల్రెడీ నెరవేరిపోతే మీరు ఎలా ఫీల్ అవుతారో వివరించే పదాలు రాయాలి. ఆ పదాలని ఉపయోగించి మీరు ఆ వాక్యాన్ని రాయాలి. ఎగ్జాంపుల్, మీ జీవితంలో లైఫ్ పార్ట్నర్ని మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే, నా జీవితంలో నా లైఫ్ పార్ట్నర్తో నేను సంతోషంగా ఉన్నాను, సంతోషంగా నివసిస్తున్నాను అని రాయాలి. అక్కడ ఏం జరుగుతుంది? ప్రెజెంట్ టెన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం సంతోషం అంటే ఫీలింగ్ వర్డ్స్ని యూజ్ చేసి మరి రాస్తున్నారు, వివరించి రాస్తున్నారు. అంతేనా? ఇప్పుడు ఇంకా డీపెస్ట్ కోరికలు ఏంటి? మీరు చెప్పినట్టుగానే కారు, ఇల్లుకి ఏ విధంగా రాయొచ్చు? నా కుటుంబానికి శాంతి, సంతోషాన్ని కలిగించే ఒక అందమైన, విలాసవంతమైన ఇంటిలో నేను చాలా కృతజ్ఞతతో ఆనందంగా నివసిస్తున్నాను, ఇలాగ రాయాలి. కారుకి ఏ విధంగా రాయొచ్చు అంటే, నా జీవన శైలికి సరిపోయేటట్టుగా నా డ్రీమ్ కార్ని నేను నడిపిన ప్రతిసారి చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతున్నాను, ఇలా రాయొచ్చు. డ్రీమ్ కార్ ప్లేస్లో మీరు ఏ బ్రాండ్ అయితే కొనాలనుకున్నారో ఆ బ్రాండ్, ఆ కలరు, ఆ మోడల్ నేమ్ మీరు స్పెసిఫిక్గా రాయొచ్చు. ఇప్పుడు ఇంక దేనికి? జాబ్. నన్ను సవాలు చేసే, నా యొక్క కెరీర్ని వృద్ధిపరిచే నా డ్రీమ్ జాబ్లో నేను చాలా సంతృప్తిగా, ఉత్సాహంగా వర్క్ చేస్తున్నాను అని మీరు రాయొచ్చు. డ్రీమ్ జాబ్ ప్లేస్లో మీరు ఏదైతే అనుకున్నారో ఆ జాబ్ రాయండి. ఏ కంపెనీ వద్దు, జాబ్ మాత్రం రాయొచ్చు. నెక్స్ట్ ఇంకేముంటుంది? వ్యాపారం. నా వ్యాపారాన్ని విజయవంతంగా విస్తరిస్తున్నాను, నా వ్యాపారంలో హైయెస్ట్ పొజిషన్లకి నేను వెళ్తున్నాను, నా వ్యాపారంలో నాకు ఇతరులకి సమృద్ధిగా అవకాశాలని సృష్టిస్తున్నాను. ఇది వ్యాపారానికి సంబంధించి. ఇంకా హెల్త్కి ఏ విధంగా రాయొచ్చు? నేను ప్రతిరోజు ఉత్తమమైన జీవితాన్ని గడిపేందుకు శక్తివంతమైన ఆరోగ్యాన్ని అంతులేని శక్తితో అనుభవిస్తున్నాను, ఇలాగా ఆరోగ్యానికి రాయొచ్చు. ఇలా వ్యాపారానికి కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదంటే ఇంటికి సంబంధించి, జాబ్కి సంబంధించి, పార్ట్నర్కి సంబంధించి ఈ డ్రీమ్ మ్యాజిక్ అయింది అనేది మనం అక్కడ ప్రెజెంట్ టెన్స్ లోనే ఉంటూ అనుభవిస్తున్నా అన్న ఫీలింగ్ యాడ్ చేయాలి. ఫ్యాంటాస్టిక్. సో ఇంకా దీంతో పాటు ఒక 3 మిస్టేక్స్ అయితే మీరు తప్పకుండా చేయకూడదు. ఫస్ట్ మిస్టేక్, మీరు పడుకునే ముందు, నిద్రపోయే ముందు ప్రతిసారి నెగిటివ్గా ఆలోచన చేయడము, నెగిటివ్ ఎమోషన్స్తో పడుకోవడము, నెగిటివ్ ఇంటర్నల్ కాన్వర్జేషన్స్తో పడుకోవడము, ఇది అస్సలు చేయకూడదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఈ నెగిటివ్ ఆలోచనలు అంతా కూడా వెళ్తున్నాయి, ఒక విత్తనాల రూపంలో వెళ్తున్నాయి. ఓకే, అది బిలీఫ్స్గా ఫామ్ అయిపోతాయి, మీ యొక్క వైబ్రేషన్ తగ్గిపోతుంది. సో అందుకోసం మీరు ఏం చేయాలి? ప్రతిరోజు క్రమం తప్పకుండా మీరు పడుకునే ముందు మీ యొక్క డ్రీమ్ని ఆల్రెడీ ఫిల్ఫిల్ అయినట్టు ఒక విజువల్ కనెక్షన్ తీసుకొని మీరు పడుకోవాలి, ఫిల్ఫిల్ అయినట్టు, నెరవేరిపోయినట్టు. ఓకే. రెండో స్టెప్, ఇది అస్సలు చేయకూడదు, రెండో మిస్టేక్ కూడా ఇదేంటంటే జీవితంలో ఏ లోపాలు ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టడం పడుకునే ముందు. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ప్రీవియస్ నెగిటివ్ సంఘటనలు, ప్రతికూల సిచ్యువేషన్స్ అంతా కూడా జరుగుంటాయి, అవన్నీ కూడా ఒకసారి నెమరు వేసుకోవడం, బాధపడడం. తర్వాత ఏం జరుగుతుంది? అలా గుర్తించుకోవడం వల్ల నేను బాధితుడు లేదా బాధితురాలు అని మనం రిమెంబర్ చేసుకుంటాం. దీనివల్ల వైబ్రేషన్ తగ్గుతుంది, మీ మేనిఫెస్టేషన్ కంప్లీట్గా డిలే అయిపోతుంది. ఇలా మీకు లోపల కొరత, లేమి అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు
ఇమీడియట్గా మీతో మీరు చెప్పుకోవాల్సిన 2 అఫర్మేషన్స్ ఏంటంటే, మొదటి అఫర్మేషన్, ఐఎమ్ పవర్ఫుల్ మేనిఫెస్టర్. ఐఎమ్ పవర్ఫుల్ మేనిఫెస్టర్. ఎస్. రెండోది, అబండెన్స్ ఈస్ మై బర్త్ రైట్. అబండెన్స్ ఈస్ మై బర్త్ రైట్ అంటే సమృద్ధి నా జన్మ హక్కు అని. ఓకే, ఎప్పుడైనా మీరు కొరత లేమి అనే ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మీరు చెప్పాల్సింది ఈ 2 అఫర్మేషన్స్. మూడోది, ఇది అస్సలు చేయకూడదు. ఏంటంటే, ఇంకా జరగలేదే, ఇన్ని రోజులు ట్రై చేస్తా ఉన్నా కానీ, ఎన్నో వీడియోస్ వింటున్నాను, ఎన్నో ట్రై చేస్తున్నాను, అఫర్మేషన్స్ రాస్తున్నాను, విజువలైజేషన్ చేస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, ఈ డ్రీమ్ మ్యాజిక్ ఫార్ములాను కూడా ఉపయోగించి నా మేనిఫెస్టేషన్కి నేను పోరాడుతున్నాను, అయినా నాకు ఇంకా జరగలేదే అన్న ఆలోచనలతో మీరు ఉంటే, ఇండైరెక్ట్గా మీకు మీరు ఏం చెప్తున్నారు, విశ్వానికి ఏం చెప్తున్నారంటే, జరగదు అని చెప్తున్నాం. డియర్ యూనివర్స్, నాకు నీ మీద నాకు నమ్మకం లేదు, నా మీద కూడా నాకు నమ్మకం లేదు అనేది మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రూవ్ చేస్తున్నారు కూడా. సో ఇదేం చేస్తుందంటే మేనిఫెస్టేషన్ని ఇంకా ఇంకా కూడా డిలే చేస్తుంది. మనం మేనిఫెస్టేషన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, జరగలేదు అన్న కాన్సెప్ట్ రాకూడదు, లేమి కొరత అన్న ఆ ఆలోచన కూడా ఉండకూడదు. మన ఎమోషన్స్ కావచ్చు, మన ప్రెజెన్స్ కావచ్చు, ఏదైనా సరే హ్యాపీ మూమెంట్ అండ్ స్వీకరించామన్న దాంట్లోనే ఉండాలి మైండ్ సెట్ ఎప్పుడు కూడాను. ఎస్ మేడం. సింపుల్గా ఈరోజు ఏం చెప్పాను నేను, డ్రీమ్ మ్యాజిక్ ఫార్ములా ఏంటి, 2 స్టెప్పులు. మొదటి స్టెప్ ఏంటి, ప్రెజెంట్ టెన్స్లో ఉండాలి. రెండో స్టెప్ ఏంటి, మీ జీవితంలో మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకున్నారో, మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఫిల్ఫిల్ అయిపోతే ఎలా వ్యక్తపరుస్తారో ఆ వివరించే పదాలని ఉపయోగించండి రాసేటప్పుడు. అది నేను 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంకేముంది, 3 మిస్టేక్స్ అయితే అసలు చేయకూడదు. మొదటి మిస్టేక్ ఏముంది, పడుకునే ముందు, ప్రత్యేకంగా పడుకునే ముందు నెగిటివ్ ఎమోషన్స్తో పడుకోకూడదు, నెగిటివ్ ఇంటర్నల్ కాన్వర్జేషన్స్తో పడుకోకూడదు. దీనివల్ల ఏమవుతుంది, ఆ నెగిటివ్ ఎమోషన్స్ అనేటివి, ఆ నెగిటివ్ ఆలోచనలు అనేటివి మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది. ఓకే, ఇది మీ యొక్క మేనిఫెస్టేషన్ డిలే చేస్తుంది. ఇది అసలు చేయకూడదు. దీని బదులు మీరు ఏం చేయాలి, ఇమీడియట్గా మీ డ్రీమ్స్ ఆల్రెడీ ఫిల్ఫిల్ అయినట్టు ఒక విజువల్ కనెక్షన్ తీసుకొని మీరు పడుకోవాలి. రెండోది, ఇప్పుడు మీ జీవితంలో ఏదైతే లేదో దాని మీద ఫోకస్ చేయడం, చేయకూడదు. ఏవైతే లోపాలు ఉన్నాయో దాని మీద ఫోకస్ చేయకూడదు. ఇంతకుముందు ప్రీవియస్లో ఎన్నో నెగిటివ్ సిచ్యువేషన్స్ అంతా కూడా జరిగి ఉంటాయి, దాన్ని ఫోకస్ చేసి దాని గురించి ఆలోచన చేసి బాధపడతా పడుకోకూడదు. ఎందుకంటే రాత్రి పడుకునేటప్పుడు మీరు ఏదైతే ఆలోచన చేస్తారో సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి అది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, కాబట్టి రెండోది కూడా చేయకూడదు. ఈ లోపం కొరత అనే ఫీలింగ్ రాగానే ఇమీడియట్గా మీద మీరు ఏం చెప్పుకోవాలి, రెండే అఫర్మేషన్స్, పవర్ఫుల్ అఫర్మేషన్స్. ఏంటది, ఐఎమ్ పవర్ఫుల్ మేనిఫెస్టర్, అబండెన్స్ అనేది నా యొక్క జన్మ హక్కు, అబండెన్స్ ఈస్ మై బర్త్ రైట్. ఓకే, మూడోది, ఇది అస్సలు చేయకూడదు. ఈ మిస్టేక్ అయితే ఏం చెప్పాను, ఇంకా ఇన్ని ప్రయత్నం చేస్తున్నా కానీ, ఇన్ని ఆలోచన రానివ్వకూడదు. మహేష్ సార్ చెప్పిన డ్రీమ్ మ్యాజిక్ ఫార్ములా చేస్తా ఉన్నా కానీ నాకు ఇంకా జరగలేదు అన్న ఆలోచన ఒక 10వ రోజు 11వ రోజు మళ్ళీ మీరు క్రమం తప్పకుండా చేస్తే, వర్కౌట్ కాకపోతే, మీ వాస్తవ రూపం దాల్చకపోతే, మీరు అలా ఆలోచన చేసిన వెంటనే అది అలవాటైపోతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇండైరెక్ట్గా విశ్వాన్ని, నాకు విశ్వం పట్ల నమ్మకం లేదు, నా పట్ల కూడా నాకు నమ్మకం లేదు అని మీరు ప్రూవ్ చేస్తున్నారు. ఇది అసలు చేయకూడదు. ఓకే, మీరు చెప్పిన ఆ ఫార్ములా ఏదైతే ఉందో అల్టిమేట్, చాలా మందికి హెల్ప్ అవుతుంది. క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతున్నాయి? మీరు అన్నట్టుగా చాలామంది మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటూ ఉంటారు, బట్ చేసే ప్రాసెస్లోనే ఎక్కడో తెలియకుండా ఆగిపోతూ ఉంటుంటారు, నెగిటివ్ అనిపిస్తూ ఉంటుంటుంది, లేమి కొరత అనేది ఎక్కువగా వాళ్ళు చూస్తూ ఉంటుంటారు. దాన్ని అది ఓవర్కమ్ చేయాలన్నా కొంత టైం పడుతుందని మనం చెప్తూ ఉంటుంటాం. సో మీ క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? నెక్స్ట్ క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి? జూన్ 1 నుండి న్యూరో అబండెన్స్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ కోర్స్ స్టార్ట్ అవుతుంది, మేనిఫెస్టింగ్ ద లైఫ్ ఆఫ్ యువర్ డ్రీమ్స్. ఓకే, ఎవరైతే మీ మీద వర్క్ చేసుకొని మీ జీవితాన్ని కంప్లీట్గా మార్చుకోవాలని సీరియస్గా కమిట్మెంట్తో 100% కమిట్మెంట్తో ఉన్నారో వాళ్ళందరూ కూడా రండి, కలల జీవితాన్ని మీ సొంతం చేసుకోండి. షూర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే జూన్ 1 నుంచి మహేష్ గారి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. మేనిఫెస్టేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలి అనుకున్న, క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్న, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.